Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా రైట్ నో మార్కెట్లో అనేక రకాలైన ఇన్వెస్ట్మెంట్ సిచ్యువేషన్స్ అనేవి దిగిపోతూ ఉంటే కమోడిటీస్లో గోల్డ్ అనేది దూసుకెళ్తుందని చెప్పాలి, ఇంకా సిల్వర్ దానికి మించి అదరగొడుతుందని చెప్పాలి. అయితే వీటి కరెంట్ సినారియో గురించి సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. అండ్ లాస్ట్ 1 వీక్ దానికి ముందు వీక్ చూసుకున్నట్లయితే మార్కెట్లో చాలా డౌన్ఫాల్ వాలటాలిటీ కనిపిస్తూనే ఉంది. అయితే ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా మొగ్గు చూపింది గోల్డ్ మీదకి అనేది అర్థమవుతూ ఉంది. రియల్ ఎస్టేట్లో డౌన్ఫాల్ ఉంది, స్టాక్ మార్కెట్ ఈక్విటీ డౌన్ఫాల్ ఉంది, బట్ కమోడిటీస్ పరంగా చూస్తేనేమో అవి అదరగొడుతున్నాయి. అంటే రైట్ నో ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గోల్డ్ యొక్క ఫ్యూచర్ కాస్త ప్రిడిక్ట్ చేసి చెప్తారు. గోల్డ్ని అందుకే బంగారం అంటారు సార్. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ మిగతా గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ వస్తుందో ఈ గోల్డ్ పర్ఫామ్ చేయడం మొదలెడుతుంది. సో అందుకే ప్రతి ఒక్క కంట్రీ గోల్డ్ రిజర్వ్స్ పెట్టుకుంటుంటాయి. గోల్డ్ ఇప్పుడు మనం ప్రజెంట్ యాజ్ ఆన్ 29th October మనం గోల్డ్ రేట్లు చూసుకుంటే 24 క్యారెట్ ఏమో 78,850 ఉంది, 22 క్యారెట్ ఏమో 72,220 per 10 grams ఉంది. సో ఈ మన ఇండియన్ ట్రెడిషన్లో ఎప్పుడు బంగారం అనేది కొంటూనే ఉంటారు. కానీ ఈ ప్రజెంట్ సినారియోలో ఎక్కడైతే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అవుతుంది, ఈక్విటీ మార్కెట్స్ కరెక్షనల్ మోడ్లో ఉంది, ప్లస్ ఈ గోల్డ్ కొనుక్కోవడం వల్ల ఈ ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ముందు చూసుకున్నా సరే సార్, ఈ గోల్డ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చూసుకుంటుంటే అది యాస్కలేట్ అయ్యేటట్టుగా కనబడుతుంది, ఇంకా పెరిగేటట్టుగా కనబడుతుంది. సో ఈ దీంట్లో కూడా ఇప్పుడు గోల్డ్ కొనుక్కునేటప్పుడు యాక్చువల్గా కొన్ని బ్రోకరేజెస్ ఏం చెప్తున్నారంటే ఈ ప్రజెంట్ ఉండే గోల్డ్ రేట్ మనది ఎంత ఉంది, 78,850 ఉంది. అది పెరిగే ఛాన్సెస్ 85,700 వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు per 10 grams. సార్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే సపోర్ట్ లెవెల్ 77 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, మీకు పెరిగే ఛాన్సెస్ 85,700 వరకు ఉన్నాయి అంటున్నారు. అలాగే సిల్వర్ కూడా తీసుకున్నాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ 106,000 వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. సపోర్ట్ బేస్ లెవెల్ ఎక్కడ 95,500. ఓకే, అంత నుంచి 1 lakh చేంజ్ 95,500 వరకు సపోర్ట్ లెవెల్ కనబడుతుంది. పెరిగే ఛాన్సెస్ 1,06,000 నుంచి 1,20,000 సిల్వర్. ఓకే, అదే గోల్డ్ చూసుకుంటే 85,700 per 10 grams. ఇంకా ముందు చూసుకుంటే పెరిగే ఛాన్సెసే కనబడుతున్నాయి అని అందరూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే సార్, మనం ఈ గోల్డ్ అనేది ఫిజికల్గా కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు మొన్న ఇది దంతాత్రేయస్ 29th చాలా మందిలో గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు. అదే కాకుండా కొంతమంది కొనుక్కోలేని వాళ్ళు ఏం చేస్తారు, పాత గోల్డ్ ఇచ్చి కొంచెం ఎదురు డబ్బులు పెట్టి మళ్ళీ మార్చుకుంటుంటారు. అంటే ఇదన్నీ ఏంటంటే దివాళీ ముహూర్తం ఎలాగుందో అది ఒక ముహూర్తం అన్నమాట. ఆ రోజు కొనుక్కుంటే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ బట్టి మనం ఎమోషనల్ డెసిషన్స్ అనేది. సో ఈ సిచ్యువేషన్స్లో సార్ గోల్డ్ కొనేది కొనడం అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ అవుతుంటుంది, బాగా హెడ్జింగ్ అవుతుంటుంది ఇది. సో ఈ టైంలో గోల్డ్ అనేది కొనుక్కోవాలి, పెరిగే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. టెక్నికల్గా చూస్తే ఛాన్సెస్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. కొంతమంది ఇన్వెస్టర్స్ కానీ కొంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ యొక్క మాట ఏంటంటే గోల్డ్ ఇంకా ఒక లెవెల్కి చేరుకుంది, ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఎలా అయితే అప్రిషియేట్ అయ్యాక డిప్రిషియేట్ అవుతుందో గోల్డ్ కూడా ఇప్పుడు అలాంటి ఛాన్సెస్ ఉన్నాయనేది కొంతమంది వాదన. దీనిపై మీరే విరాట్ గారు, ఇప్పుడు ఎప్పుడైతే మన మార్కెట్స్ కరెక్షన్స్లో ఉన్నాయో గోల్డ్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మన ఈక్విటీ మార్కెట్ కరెక్షన్ అయిపోయి పెరుగుతుందో అప్పుడు గోల్డ్ పడుతుంది, తగ్గుతుంది. ఓకే, ఆపోజిట్ అండి. సో ఇదొక ఎసెట్ క్లాస్, అదొక ఎసెట్ క్లాస్. సో రెండు ఉండాలి. మనం అంటుంటాం కదా మ్యూచువల్ ఫండ్లో డైవర్సిఫై చేయాలి అని. సో ఎసెట్ క్లాస్ నేను అంటే నా ఒక వీడియోలో చెప్పానండి, 5 ఎసెట్ క్లాసెస్లో డైవర్సిఫై చేసుకోవాలని. సో ఇదొక ఎసెట్, ఇదొక ఎసెట్. సో డైవర్సిఫై చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడూ ఈక్విటీ మార్కెట్ పెరుగుతూనే ఉండదు, అలాగే గోల్డ్ కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉండదు. ఒక లెవెల్కి వచ్చి ఆగుతుంది, కానీ ఇలా లాంగర్ అని పెరుగుతుంది. బట్ ఇది పెరిగేటప్పుడు అది పడుతుంది, అది పడేటప్పుడు ఇది పెరుగుతుంది. సో మన ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ డైవర్సిఫైడ్ ఉండాలి, డైవర్సిఫై చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. అండ్ ముఖ్యంగా సార్ గోల్డ్ హిస్టారికల్ డేటా చూసుకున్నట్లయితే ఇలాంటి వార్ సిచ్యువేషన్స్లో కానీ
అండ్ ఈవెన్ వార్ సిచ్యువేషన్ ముందు కూడా హెవీ అమౌంట్స్లో హెవీ టన్స్లో గోల్డ్ని మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. మనం లండన్లో అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం ఏదైతే యూకేలో గోల్డ్ అనేది ఉంచామో ఇంట్రెస్ట్ రేట్స్కి దాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవడం కూడా జరిగింది ఆర్బీఐ. అండ్ దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయంటారు? అంటే ఈవెన్ ఆ రీజన్స్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని, ఏంటి జస్ట్ అదేమీ సంబంధం లేదంటారు? లేదు, ఇప్పుడు అంటే గోల్డ్, ఇప్పుడు ఎవరైనా సరే ఏ కంట్రీ అయినా గోల్డ్ రిజర్వ్స్ అనేది పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ వాలటాలిటీ ఉండేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాడు, గోల్డ్ ఈజ్ ఓన్లీ వన్ విచ్ విల్ సపోర్ట్ ద ఎకానమీ. ముందే ప్రిడిక్ట్ చేసి ఉందంటారు. సో ఇవన్నీ ప్రిడిక్షన్స్ సార్. ఇప్పుడు చూసుకుంటే ఈ వార్ కూడా చూసుకుంటే ఎంతవరకు వెళ్తుందో ప్రిడిక్ట్ చేసుకుని వాళ్ళు చాలా మంది తీసుకుంటూ ఉంటారు. మార్కెట్ కూడా చాలా వాలటైల్గా ఉంది. దే విల్ రిజర్వ్, ఎవ్రీ కంట్రీ విల్ రిజర్వ్. బట్ ఎంత అనేది ఒక్కొక్క గవర్నమెంట్ వాళ్ళ కంట్రీ డిపెండ్ మీద రిజర్వ్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఆ రిజర్వ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎకానమీకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో దెన్ దే కెన్ సెల్ ఇట్. చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఈ ట్యాక్సేషన్ రేట్స్ అనేవి మనకి తగ్గిస్తూ ఉన్నప్పుడు లేదంటే పెంచుతూ ఉన్నప్పుడు కూడా ఆ డిఫరెన్షియేషన్ బట్టి అండ్ F&O యొక్క విషయాలు బట్టి అండ్ ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ అనేది ఇంత వాలటాలిటీ అనేది చవి చూస్తుంది కదా. ఈ టైంలో గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో కంపారబుల్లీ ఫిజికల్ గోల్డ్, కంపారబుల్లీ మ్యూచువల్ ఫండ్స్, కంపారబుల్లీ ఈక్విటీ, ఈ గోల్డ్ బాండ్స్ అనేవి ఎంతవరకు బెస్ట్ ఆప్షన్ అంటారు? గవర్నమెంట్ రిలేటెడ్ బాండ్స్ సార్ ఇది. సో సేఫ్ సైడే ఉంటుంది. ఇదే కాకుండా మనం చాలా వేరే వెరైటీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గోల్డ్స్ కూడా చేసుకోవచ్చు. ఈటీఎఫ్లో చేసుకోవచ్చు, ఈటీఎఫ్ గోల్డ్, ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ మ్యూచువల్ ఫండ్లో చేసుకోవచ్చు, సోన్ గోల్డ్ బాండ్ మీరు చెప్పినట్టు దాంట్లో చేసుకోవచ్చు, ఫిజికల్ గోల్డ్ చేసుకోవచ్చు. సో గోల్డ్కి ఈ ఫార్మ్స్లో ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటే బెటర్ డిపెండ్ సార్. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ వాళ్ళకి బంగారం కావాలనుకున్నప్పుడు బంగారం కొనుక్కుంటారు, లేదా నాకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కావాలి గోల్డ్లో పెట్టాలి అనుకున్నప్పుడు డిజిటల్ గోల్డ్కి వెళ్తారు. దాంట్లో కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈటీఎఫ్ గోల్డ్ అని, డీమ్యాట్ ఉంటే ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు. అదే ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్లో కొనుక్కోవచ్చు. సోన్ బాండ్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోవచ్చు గవర్నమెంట్ది. అన్ని ఆప్షన్స్ మనకు ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఈ సినారియోలో కొనుక్కోవచ్చు అండి. గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. ఒక అసెట్ క్లాస్ పెట్టుకోవాలి ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు. గోల్డ్ షుడ్ బి వన్ ఆఫ్ ద అసెట్. ఇలాంటి టైమ్స్లో బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మార్కెట్ చాలా వాలటైల్ సిచ్యువేషన్స్లో ఇలా జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇలాగ క్రైసిస్ కానీ ఎన్నో వచ్చినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.